ఈ గొంతులో మందు పోసిండట, మందు పోసి కత్తితోడి కోసేసిండట. కోసేస్తే పిల్లగాడు చూసి అని మా చెల్లె బిడ్డ అనే వరకనే ఆ పిల్లలు వేసే వరకనే అప్పుడు చూసుకున్నారు సార్. మాకు తెలియనే తెలియదు, మేము హైదరాబాద్ ఉంటుంది సార్, మాకు తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చినాం, మాకు అసలే తెలియదు. గొడవలు అయినాయి కానీ కొంచెం గొడవలు అయినాయి కానీ మళ్ళీ తోలిచ్చిర్రు, పెద్ద మనుషులు తోలిచ్చిర్రు. కొట్టిండు కానీ ఉత్తుతేనే మళ్ళీ మా నాన్న కాలు మొక్కిండు, వాళ్ళ పిల్లల కాలు మొక్కి తోలుకొచ్చుకున్నాడు సారు. మా మేనత్త కొడుకని ఫ్యామిలీ, అందుకనే అదే సార్ చెప్పి మళ్ళీ పంపించిన సారు. సిద్దిపేటలో ఇక్కడ ఇల్లు ఉండే, ఇండ్లు అమ్ముకున్నాక ఒకటి ఇస్తరాకుల మిషన్ పెట్టుకున్నాడు. ఆ మిషన్ అయిపోయింది, అప్పులైన అన్నాడు. మళ్ళీ మా నాయన మా అమ్మ ఫ్లాట్ అమ్మి ఇంటికాడ పొలం అమ్మి జాగ కొనిచ్చి ఫ్లాట్ కొనిచ్చిరు మొన్ననే. ఆ పైసలు సుత కట్టిరు నిన్న మొన్ననే. ఆయనకి ఏం తక్కువ చేయలేదు సార్. మా అమ్మ మా నాన్న అన్ని చేసిరు. కానీ వాడు మా చెల్లెని ఎట్లా చంపిండో, యువతిని చూసుకున్నాడో ఎట్లనో కానీ ఆయన అయితే ఉంచొద్దు సార్, ఉంచొద్దు అని ఉంచొద్దు. సార్ పిల్లలని బిడ్డని చంపుతాడు, చిన్న పిల్లలని చంపుతాడు. ఒక్కసారి మాకు అప్పయ్యప్పుడు సార్ ఆన్సర్ మా చెల్లెతో ఆన్సర్తో బొంద పెడతాం మేము. అస్సలే ఉండద్దు, అస్సలే ఉండద్దు. మీరే న్యాయం చెప్పు, మీరే న్యాయం చెప్పు.